హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మామిడికాయల సీజన్ వచ్చింది కదా మనకు. మామిడికాయతో ఒక డిష్ అనేది, కర్రీ అనేది ప్రిపేర్ చేశాను నేను. ఇలాగా పప్పు, మామిడికాయ, బీరకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని పప్పు, క్వాంటిటీకి తగినంత పప్పు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వద్దండి, పచ్చిమిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆ బీరకాయ, టమోటాలు మీడియం సైజు 3 or 4 క్వాంటిటీని బట్టి, అలాగే మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఒకసారి ఇలా తగినంత వాటర్ పోసుకొని కలిపేసుకొని దీన్ని బాగా మెత్తగా బాగా ఉడికించుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మామిడికాయ రెసిపీస్ అంటే చెప్పనవసరం లేదు. సాంబార్ ఎలా ఉంటుందో టేస్టు, ఇది కూడా నా పప్పు బీరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉడికిచ్చేసుకున్న తర్వాత దాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం అలా ఎనుకోవాలి. ఇలా ఆయిల్ ఇప్పుడు తెరవాత చేసుకుందాం. ఆనియన్స్ కట్ చేసుకొని చిన్నగా, మరీ సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది తినడానికి. అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయని అప్పుడే వేయలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న దాన్ని ఇందులో కలిపేసుకున్నాం. నిజంగా అస్సలు మెత్తగా అసలు ఏనపద్దండి. కొంచెం అక్కడక్కడ బీరకాయ, టమోటా, పచ్చిమిర్చి అలా కొంచెం కొంచెం, మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెం అలానే ఉంటే చాలా బాగుంటుంది. ముందుగా మన కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.